జానీ మాస్టర్ ఉదంతంలో ఆయన భార్య ఆయేషా అలియా సుమలత వేసిన ప్రశ్నలకి ఖచ్చితంగా ఆ బాధితురాలైనటువంటి ఫిర్యాదుదారు స్పందించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా వన్ సైడ్ వెర్షన్కి సెకండ్ వెర్షన్ వచ్చింది. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో సెకండ్ వెర్షన్ ఉండాలి అనేటటువంటి దాన్ని అంగీకరిస్తాను నేను. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్నలు చాలా సముచితమైనటువంటి ప్రశ్నలు, సమాధానం చెప్పాల్సిన అమ్మాయి. అందులో నెంబర్ 1, 5 ఏళ్ల నుండి అత్యాచారం జరుగుతుంటే ఎందుకు ఏనాడు చెప్పలేదు, అట్లాగే ఇవాల్టి వరకు కూడా అంటే ఆ తర్వాత కూడా ఈ మధ్య కాలంలో కూడా ఇంటర్వ్యూలలో జానీ మాస్టర్ లాంటి అద్భుతమైనటువంటి డాన్స్ మాస్టర్ దగ్గర అవకాశాలు లభించడం గొప్పతనమని ఎందుకు అన్నావు, అట్లాగే నీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు వాళ్ళ కోరికలు తీర్చడం కోసమే నువ్వు ఒక స్థాయికి ఎదగడం కోసం ఎదిగినటువంటి నా భర్త జోలికి వచ్చి నా భర్తని బద్నాం చేసి ఆ ప్లేసు కొట్టేయాలనుకుంటున్నావు అన్నటువంటిది ఆమె చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అది నిజమా కాదా అమ్మాయి చెప్పాల్సినటువంటి అవసరం. అట్లాగే మరి జానీ మాస్టర్ 5 ఏళ్ళ నుండి అత్యాచారం చేస్తుంటే ఆయనతో మళ్ళీ సినిమా ఎందుకు చేశావు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు కేసు పెట్టడం వెనకాల ఎవరో ఉన్నారు, అది ఆయన జనసేనలోకి చేరడం వలన వెనక నుంచి కుట్ర జరుగుతోంది అన్నటువంటి ఆరోపణ. ఈ 5టికి అమ్మాయి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.